నేను కవిత్వం రాశానని లోకమంతా అనుకుంటుంది. కానీ నాకు తెలుసు ఏం రాశానో, ఎవరి కోసం రాశానో. మీరే తెలుసుకోలేదు. ఆ మాటల మరుగునున్న నా మనసు మీకు అర్థం కాలేదు. అర్థమైతే నాతో ఒక్క మాటనే మాట్లాడరు. మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పేది? పలికే కళ్ళు వలపుల జల్లు. మంచి పుస్తకాలు చదువుతున్నారు మైనస్ సార్. చదవడం పూర్తయిందా? అయితే ఇదిగో పరీక్ష. ఫస్ట్గా పాస్ అవ్వాలి. పలికే కళ్ళు వలపుల జల్లు. ఓహో, ఇదా సంగతి. మీరిద్దరూ ఒకరి మనసు ఒకరు తెలుసుకున్నారన్నమాట. తెలుసుకోలేదు. తెలుసుంటే ఈ ఫోటో మార్పులు ఎందుకు? నాతో ఒక్క మాట చెప్పి పూలదండలే మార్చుకోవచ్చుగా. సరే, మిమ్మల్ని ఇద్దరిని ఇలా కలిపేస్తాను. మే గాడ్ బ్లెస్ యూ. ఇది కళ నిజమా? నిజమైతే జీవితంలో కూడా మీ ప్రక్కన స్థానం ఇస్తారా? ఇవ్వాలని లేకుంటే ఫోటో ఇంకా పెట్టుకుంటారు. అమ్మ దొంగ ఫోటోతో కాకుంటే నాతో నాకు మాట చెప్పకూడదు. మీ మనసులో ఏముందో? రాధా, ఏమిటి అక్కడ నిలబడిపోయా? కమలా, 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 కమలా. రాధా, ఏమిటే ఏమిటే ఇది? కమలా, ఎంత మంచిదానే నువ్వు. మంచిదాన్ని మాత్రమే కాదు, నేను కోరుకున్న దైవాన్ని నా కళ్ళెతో ప్రకృత సుకృతాను నువ్వు. అంతేకాదు, నాకు నచ్చిన మనవును కుదురుస్తున్నా నా మాతృమూర్తి నువ్వు. రాధా, ఏమిటే ఈ కవిత్వం? ఏం జరిగిందే? చాలేవే, నీకైనా తెలిసింది, నాకు తెలుసు. ఏమీ ఎరగనట్టు నటిస్తున్నావే? రా చెప్తాను. నిజంగా స్నేహితురాలు అంటే నువ్వేని అన్నమాట నిలబెట్టుకున్నావు. అసలు ఎలా తెలిసిందే నీకు ఆయనని? ఎవరిని గురించే నువ్వు మాట్లాడేది? పోవే, ఇంకా నన్ను కుడికిస్తావు. ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగుండా కనపడాలని ఫోటో కూడా పెట్టించావుగా. ఆయన్ని నేను ప్రేమించింది. కమల, ఆయన నేను మనసిచ్చింది. అడ్రస్ తెలియక ఆయన కోసమే తహతహలాడింది. ఎలాగైతేనే సాధించావు. నీ రుణం తీర్చుకోలేను కమల, ఈ జన్మలో తీర్చుకోలేను. నా సంగతి ఆయనతో చెప్పావా? ఏమన్నారు? చెప్పవే. లేదు రాధ, ఇంకా చెప్పలేదు. ఎప్పుడు చెప్తావు? త్వరలోనే చెప్తాను. చూడు కమల, ఆయన ఏమన్నా అనుకుంటారేమో. చెప్పు, నా సర్వస్వం ఆయనకి అర్పించేశానని చెప్పు. ఆయన లేకుండా నేను బ్రతకలేనని చెప్పు. ఆయన్ని ఎలాగైనా ఒప్పించు. నీదే బాధ. ఏం కమలా? అలాగే, తప్పకుండా ఒప్పిస్తాను. కమలా, నువ్వు నా బంగా. ఏమిటి కన్నీళ్ళు? నీ కన్నీళ్ళే ఈ ఆనందం, నా ఆనందం. ఎక్కడికే? కాఫీ గిఫీ తెస్తావా? తెస్తాను. వద్దులే, కతికి తీయ అతకదన్నారు. ఇదిగో, వారింటి సొమ్ము తినే కాలం ముందు ముందు చాలా ఉంది. వద్దుగాని కమలా, నేను వస్తాను. ఏ సంగతి రేపు వచ్చి చెప్తావా? రేపే చెప్తాను. థ్యాంక్స్ కమలా, థ్యాంక్స్. మర్చిపోకదు. ఆమెను ఇంటి చిన్న కోడలు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.
ఏరా ఏ ఎవరి మనసుల్లో ఏముందో ఎవరేమనుకుంటున్నారో అన్నీ నాకు తెలుసు. తెలిసే ఈ నిర్ణయానికి వచ్చాను. త్వరలోనే నీకు కమలకు పెళ్లి జరిపిస్తాను. అలా చూస్తారే పెళ్లి అంటే ఇష్టం లేనట్టు. అది కాదు సార్, అంత అదృష్టానికి నాకు అర్హత లేదు. ఏమమ్మా ఎందుకు లేదు? వాడేం దిగొచ్చాడా? అసలు నిన్ను చేసుకోవడానికి వాడికి అదృష్టం ఉండాలమ్మా. లేదు సార్, నాకంటే మంచి అమ్మాయిని, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని వారు సుఖంగా ఉండాలి. అది నేను కోరేది. అందం ఏదమ్మా అందం? ఒక అమ్మాయి ముఖానికి పౌడరు, పెదవులకు రంగు, కళ్ళకు కాటుక. మరొక అమ్మాయి ముఖానికి పౌడరుకు బదులు పవిత్రత ఉంది, పెదవుల్లో రంగుకు బదులు ప్రియమైన వాక్కుంది, కళ్ళల్లో కాటుకు బదులు కరుణ ఉంది. ఈ రెండిట్లో ఏదమ్మా నిజమైన అందం? చూడమ్మా, మీ ఇద్దరు వివాహం నిర్ణయం అయిపోయింది. ఎవరు ఏమన్నా అది జరక్క తప్పదు. అన్నయ్య అలా చెప్పేసి పెడుతుంటే నువ్వేం మాట్లాడుకుని అనుకున్నావా? ఆయనంత ఖచ్చితంగా చెప్తుంటే నన్నేం మాట్లాడమంటారు? అదేంటి కమలా, నేను నిన్ను ప్రేమించలేదు, నువ్వు కూడా నన్ను ప్రేమించకూడదా? పరిహాసానికి ఇది సమయం కాదు. అవును, పరిహాసమే. కమలా, నీకు నవ్వులాటగానే ఉండొచ్చు, కానీ అన్నయ్య మాటలు వినగానే నాకెంత బాధ అనిపించిందో నీకేం తెలుసు? ఎక్కడ ప్రాణాలు అక్కడ ఎగిరిపోయాయి. ఎందుకు ఆ బాధ? మీ అన్నయ్యతో చెప్పలేకపోయారా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఈ కమలను పెళ్లి చేసుకోలేను అని. అనవసరమైన వాటికంతా అవునంటే కాదని దెబ్బలాడుకుంటారే. ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం, ఎందుకు కాదనలేకపోయారు? ఎందుకో ధైర్యం చేయలేకపోయా. కమల, ఎలాగైనా నువ్వు ఈ పెళ్లి ఆపు చేయించు. అశుభం ఎందుకు అనుకోవడం? ఎలాగైనా మీ పెళ్లి జరిపించాలి అనండి. అవును కమల, నువ్వు మా అన్నయ్యకు నచ్చజెప్పాలి, మా పెళ్లి జరిపించాలి. జరిపిస్తే నాకేమిస్తారు? నీకేం కావాలన్నా ఇస్తాను. కావలసింది ఏముంది, ఏముంటుంది? ఏమన్నా సరే, ముందు ఈ ఆపద నుంచి తప్పించు. ఈ బరువు బాధ్యత అంతా నీది. నెత్తి మీద ఇంత పెద్ద బరువు వేసి బాధ్యత అంటే ఏం చేస్తావు? ఏం చేసినా ముందు మన ఇద్దరు పెళ్లి తప్పించు. తప్పిస్తాను. థ్యాంక్స్ కమలా, థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు, తప్పుకుంటాను. అర్థం లేకుండా మాట్లాడకండి. ఎవర్రా అర్థం లేకుండా మాట్లాడుతున్నది? నువ్వా నేనా? ఇంతకీ ఏంటండి నువ్వు అనేది? నువ్వనేది ఏమిట్రా? మళ్ళా మొదలెట్టారు. ఇద్దరు ఒకసారి అలా చూడండి. వాదాలు వివాదాలు కూడదు. కరెక్ట్. అన్నం తినేటప్పుడు మనిషి మనసు ప్రశాంతంగా ఉండాలి. ఏమిటమ్మా అది? పాయసం. పాయసం? ఏమిటి రోజు విశేషం? ఓహో, కరెక్ట్ కరెక్ట్. ముందు వాడికి వడ్డించు, కాబోయే పెళ్లి కొడుకు. మహేష్ సార్, పాయసం వడ్డించమంటారా? పాయసం అంటే పాయసం. ఇప్పుడే రోజు పడిందని నాకేం అక్కర్లేదు. నువ్వు నోరు మీరా? మేజర్ సార్. ఓహో, వాదాలు వివాదాలు సరికూడదు. ఈడియట్ అనొచ్చుగా. ఒరే ఈడియట్, ఆమె కాబోయే భార్య రా, కాస్త మర్యాదగా మాట్లాడు. సార్, ఆ సంగతి మీతో మాట్లాడాలనుకున్నాను. ఏది? వాడికి మర్యాద తెలియదనే సంగత? కాదు సార్, మీరనుకునే మా పెళ్లి సంగతి. ఓఎస్, మాట్లాడదాం. రేపు ఉదయం టిఫిన్ ఇడ్లీ. ఇడ్లీయా? గుడ్. మంచి కొబ్బరి పచ్చడి కూడా చేయించమ్మా. కొబ్బరి పచ్చడి ఏం బాగుంటుంది? బ్రహ్మాండంగా సాంబార్ పెట్టించు. ఏ యూ యూ సరే, రెండు చేయించమ్మా, ఎవరిష్టం వాళ్ళది. కరెక్ట్ మేజర్ సార్, ఇడ్లీ విషయంలోనే ఎవరిష్టం వాళ్ళదిగా ఉంది. అలాంటప్పుడు జీవితాంతం అనుబంధంగా ఉండవలసిన పెళ్లి విషయంలో కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయిగా. కరెక్ట్, 100% కరెక్ట్. ఏమిటైనా కరెక్ట్ అంటూ లేస్తున్నావు? నేను ఇష్టాలు లేవన్నానా? ఉంటాయనుకుంటే మా పెళ్లి విషయంలో వారి అభిప్రాయం. ఏ, ఈ దొరగారికి నేను చేసుకోవడం ఇష్టం లేదంటాడా? లేదు సార్, నన్ను తప్ప ఇంకెవ్వరినీ చేసుకోరట ఖచ్చితంగా చెప్పేశారు. కానీ నాకే వారిని చేసుకోవడం ఇష్టం లేదు. కమలా, ఏం సార్, తప్ప? తప్పని కాదమ్మా,
దిక్కు ముక్కు లేని దానికి నీకు కూడా ఇష్టాలు ఏమిటంటారా? ఛే, ఛే, ఛే. అంత మాట అంటానమ్మా నిన్ను. మహారాజైనా పేదైనా మనిషి ఒకటే, మనసు ఒకటే. ఎవరు కాదంటారు. కానీ చిన్న యజమానని, ఇంత పెద్ద ఆస్తిలో సగం వాటా ఉన్నవారని, ఆయన్ని నేను ప్రేమిస్తానని మీరు అనుకుంటే అబ్బే, అలాంటిది ఏం లేదమ్మా. నేనేదో చనువుగా నవ్వుతూ కలిసి మెలిసి తిరుగుతున్నందువల్ల మీకు అటువంటి అభిప్రాయం కలుగుంటే అది కాదమ్మా, నేనే ఏదో పొరపడ్డాను. పర్వాలేదు సార్. నేను నిరాకరించినందువల్ల ఈ ఇంట్లో నాకు ఉద్యోగం లేదని వెళ్ళకొట్టినా సరే నేనందుకు సిద్ధంగా ఉన్నాను. మీరిచ్చేది జీతం, నేను పోగొట్టుకోవలసింది జీవితం. అలా ఎప్పుడూ అనుకోవద్దమ్మా. నేనంత నీచుండి కాను. నీకిష్టం లేకపోతే బలవంత పెడతాను. పోనీలే అమ్మా, ఏదో అనుకున్నాను అన్నాను. మర్చిపో. ఇంతకీ వీడు దురదృష్టవంతుడు. నీ అంతటి గుణవంతురాలికి బుద్ధిమంతురాలికి వీడు నచ్చలేదంటే ఇక వీడిని ఎవరు చేసుకుంటారు? ఇంతకీ వీడికి పెళ్ళయ్యే యోగం లేదు అంతే. సార్, అలా అనకండి సార్. వారికి తప్పకుండా వివాహం జరుగుతుంది. ఆ పూచి నాది. ఏమిటమ్మా నువ్వు అనేది? ఆయనకేం తక్కువ సార్. నాకంటే అన్ని విధాలా మంచి అమ్మాయి వస్తుంది. నేనే తీసుకొస్తాను. మీరు ఒప్పుకుంటారా? తప్పకుండా. మాటేనా సార్? మాట అంటే మాటేనమ్మా. థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. రమణ, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. చాటి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.